హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది భారతదేశంలో 108 నారసింహ క్షేత్రాల్లో ఒక క్షేత్రమైన వేదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలో ఉంది. విజయవాడకి ఇది 80 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. ఈ ఆలయానికి చేరుకోవాలంటే విజయవాడ నుంచి జగ్గేపేట వచ్చి జగ్గేపేట నుంచి వేదాద్రి ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో వసతి గృహాలు ఉన్నాయి, కానీ వాటిని మనం ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. ఉదయం 11 గంటలకి మన పేరు ఇచ్చినట్లయితే మనకు అన్నదానం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది ఈ ఆలయం యొక్క రాజగోపురం ఫ్రెండ్స్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ ఆలయం త్రేతాయుగం నాటి నుంచి ఉంది, కానీ రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు ముక్త్యాల సంస్థానానికి సంబంధించిన వారసులు ఇప్పటికీ ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ఆనుకోనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది కృష్ణానది ఫ్రెండ్స్. స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన సాలిగ్రామ లక్ష్మీ నారసింహస్వామిని. ఆ భక్తులకు ఎదురుగా రాయి రూపంలో ఉన్నదే సాలిగ్రామ రూపంలో ఉన్న లక్ష్మీ నారసింహస్వామి అంట. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి ప్రతి శుక్రవారం వందలాది మంది భక్తులు తడిబట్టలతో స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుందే గర్భాలయం ఫ్రెండ్స్. భక్తుల సౌకర్యార్థం షెడ్ వేయటం జరిగింది చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది కళ్యాణ మండపం. నారసింహస్వామి కళ్యాణానికి ఈ మండపంలోనే స్వామివారికి కళ్యాణం చేయటం జరుగుతుంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఫ్రెండ్స్. రోజు వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. అంతేకాదు శుక్రవారం కానీ శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి సాక్షాత్ ఆ మహాదేవుడైన కాశీ విశ్వేశ్వర స్వామి క్షేత్రపాలకుడు అంట ఫ్రెండ్స్. చూడండి, ఈ విశ్వేశ్వర స్వామి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక భక్తురాలు 2 చేతులు ఒక రాయిపై పెట్టి అలా కూర్చొని ఉంది. అదేంటంటే మనం ఏదైనా ఒక కోరిక అనుకొని స్వామివారికి తడి బట్టలతో 11 ప్రదక్షిణాలు తిరిగిన తర్వాత ఈ లక్ష్మీనరసింహస్వామికి మన కోరికను చెప్పుకొని ఆ సెగనప్రాయిని పట్టుకుంటే మనతో సంబంధం లేకుండానే మన చేతులు చుట్టూ తిరిగి వచ్చి కలిసిపోతాయన్నమాట. అలా కలిస్తే మన కోరిక నెరవేరుతుందంట. అలా తిరిగినచో అది ఎంతటి కోరికైనా సరే స్వామివారి దగ్గరుండి మన కోరికను నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. మీరు ఇప్పుడు చూస్తుంది జమ్మి చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మీకు ఒక విశేషం చూపించబోతున్నాను. రెడ్డి రాజుల కాలం నాటి శాసనాలు ఫ్రెండ్స్ ఇవి. ఈ ఆలయం త్రేతాయుగం నాటి నుంచి ఉన్నా కానీ రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయం బాగా అభివృద్ధి చేయడం జరిగింది. రెడ్డి రాజుల కాలం నాటి శాసనాలు ఇప్పుడు మీరు చూస్తుంది. ముక్త్యాల సంస్థానానికి చెందిన వారసులే ఇప్పటికీ ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉండటం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకోవటం, స్మరించుకోవటం, సేవ చేయటం వల్ల ముక్తి లభిస్తుందంట. పూర్వం రోజుల్లో ఎంతోమంది కవులు ఈ స్వామివారిని దర్శించుకొని ఈ స్వామివారిపై పద్యాలు, కవితలు రాయటం జరిగింది. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు ఈ స్వామివారిని దర్శించి తన కాశీఖండం అనే కావ్యంలో స్వామివారి గురించి ప్రస్తుతించడం జరిగింది. ఎర్రా పగడ అనే కవిగారు కూడా ఈ స్వామివారిని దర్శించి స్వామివారిపై స్తోత్ర దండకం రచించడం జరిగింది. ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ నారాయణ తీర్థుల వారు ఈ స్వామివారిని దర్శించి శ్రీకృష్ణ లీలా తరంగని అనే కీర్తనలు రాయటం జరిగింది. ఇప్పుడు మనం కొండపై స్వయంభూగా వెలిసిన జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుందాం. ఈ ఆలయానికి చేరుకోవడానికి 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడం కోసం మెట్లు మార్గమే కాకుండా ఆ టెంపుల్ వరకు కూడా ఆలయం సిబ్బంది సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిది ఫ్రెండ్స్.
ఈ ఆలయం గురించి బ్రహ్మాండ పురాణంలో కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ బ్రహ్మదేవుడి నుంచి వేదాలు దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి ఆ సోమకాసురుడు అనే రాక్షసును వధించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు శ్రీ మహావిష్ణువుని కృతజ్ఞతా భావంతో తమ శిరస్సుపై కొలువై ఉండమని వేడుకున్నాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను నారసింహ అవతారం దాల్చినప్పుడు మీ కోరిక నెరవేరుతుందని, అప్పటి వరకు పర్వత రూపంలో ఈ ప్రాంతంలో ఉండవని వేదాలను ఆదేశించడం జరిగింది. మహాభక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన అనంతరం తనిచ్చిన మాట ప్రకారం ఈ క్షేత్రంలో జ్వాలా లక్ష్మీ నారసింహస్వామిగా తిరునామాలు శంకు చక్రాలతో స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలవటం జరిగింది. కొండపై కొలువై ఉన్న ఈ స్వయంభూ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి వారిని దర్శించడం వల్ల మనకి ఎలాంటి భూత ప్రేత పిశాచ బాధలున్నా సరే, అంతేకాదు మనపైన ఎవరైనా చెడు ప్రయోగం చేసినా సరే, ఇంకా దుష్టగ్రహ పీడనం, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా మానసిక సమస్యలున్నా ఇక్కడ స్పష్టంగా స్వయంభూగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి వారిని దర్శించడం వల్ల వాటి నుంచి మనం విముక్తి పొందుతాం ఫ్రెండ్స్. ఈ స్వామివారిని దర్శించి ఇక్కడ ముడుపు కట్టుకోవటం వల్ల మనకి సంతాన సమస్య, ఎక్కువ మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వేలాది ముడుపులు ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించుకోవటం వల్ల వివాహం జరుగుతుంది, సంతానం వెంటనే కలుగుతుంది. ఈ స్వయంభూ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రానికి పక్కనే మనకి స్వయంభూ దక్షిణామూర్తి కొలువై ఉంటాడు. ఈ దక్షిణామూర్తి స్వామివారే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి వారిని 5 శుక్రవారాలు సేవించుకోవటం వల్ల మనకున్న అన్ని కోరికలు నెరవేరుతాయంట. ఈ దక్షిణామూర్తి స్వామివారితో పాటుగా ఎప్పటి నుంచో దగ్గర వేల సంవత్సరాల నుంచి మనకి కొలువై ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది. ఈ స్వామివారికే భక్తులు పాలాభిషేకం చేస్తూ ఉంటారు. వివాహం కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి ఈ స్వామివారికి పాలాభిషేకం చేయడం వల్ల వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతున్నాయంట. మీరు ఇప్పుడు చూస్తుందే స్వయంభూ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి శిల. తిరునామాలు శంకుచక్రాలతో స్వామివారు ఇక్కడ వెళ్ళటం జరిగింది. మీకు ముందుగానే చెప్పాను కదా, ఇది పంచనారసింహ క్షేత్రం అని. గర్భాలయంలో యోగానంద లక్ష్మీ నారసింహస్వామి, లక్ష్మీ నారసింహస్వామి, కృష్ణానదిలో సాలిగ్రామ నారసింహస్వామి, ఇక్కడ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి. ఈ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో గరుడాచలంలో వీర నారసింహస్వామి వారిగా భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల పంచ నరసింహస్వామి క్షేత్రాలను దర్శించిన ఫలితం ఉంటుందంట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వయంభూ జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వరకే దర్శించుకోగలరు. రాత్రి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వీలు పడదు. రాత్రి సమయంలో 8 గంటల తర్వాత ఈ ఆలయం పైకి, అంటే ఈ కొండ మీదకి ఎవ్వరి భక్తులను కూడా అనుమతించరు. ఎందుకంటే ఈ కొండపైన దేవతా సర్పాలు సంచరిస్తాయి అనేది భక్తుల నమ్మకం. అందుకోసమే రాత్రి ఎవ్వరు కూడా ఈ స్వామివారిని దర్శించుకోరు, ఇక్కడ ఈ స్వామివారి దగ్గర నిద్ర చేయరు. కానీ ఎవరైనా సరే మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలతో, దుష్టగ్రహ పీడలతో బాధపడుతున్న భక్తులు ఎవరైనా ఉంటే శుక్రవారం పూట కింద యోగానంద లక్ష్మీ నారసింహస్వామి దగ్గర నిద్ర చేయటం జరుగుతుంది. శ్రీ స్వయంభూ జ్వాలా లక్ష్మీ నారసింహస్వామి ఆలయానికి పక్కనే మనకి ఈ దారి గుండా వెళ్తే ఒక గుహ లాంటి ప్రాంతం కనిపిస్తుంది. మీకు నేను ముందుగానే చెప్పాను కదా, ఈ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో గరుడాచలంలో వీర నారసింహస్వామివారుగా స్వామివారు కొలువై ఉంటాడని, ఇక్కడి నుంచే ఆ స్వామివారు వెళ్ళటం జరిగిందంట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇరుకైన మార్గం గుండానే వెళ్ళి భక్తులు ఆ సొరంగ మార్గాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వరంగం మార్గం గుండానే చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ స్వరంగం మార్గం గుండానే ఇక్కడి నుంచి స్వామివారు గరుడాచలం వెళ్ళటం జరిగిందంట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇలా రాయిపై రాయి నిలబెట్టడం వల్ల తమ సొంతింటి కళ నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.
Please encourage me, like and share, subscribe my YouTube channel, friends. Bye friends.